అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ఆగస్టు 14 నుండి మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు. తెలంగాణలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు. తెలంగాణలో పొంగుతున్న వాగులు వంకలు, లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు, వాహన రాకపోకలకు ఇబ్బందులు. మరో 4 రోజులు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ. తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. ఏపీలో పలు జిల్లాలను ముంచెత్తిన వాన, విజయవాడలో 2 మృతి. గుంటూరు జిల్లాలో రోడ్లను ముంచెత్తిన వరద. భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తిన అధికారులు. ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఉపసంఘం కసరత్తు. క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు. కంచెగచ్చిబౌలి భూముల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సమర్పిస్తామన్న తెలంగాణ. సుప్రీంకోర్టు సానుకూల స్పందన. వచ్చే నెలలో అమెరికా వెళ్లనున్న ప్రధాని. ఐరాస సర్వసభ్య సమావేశానికి హాజరు కానున్న మోదీ, ట్రంప్ను కలిసే అవకాశం. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జిల్లాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను వర్షాలు అతలాకుతలం చేశాయి. చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. హనుమకొండ జిల్లా పరకాలలో చలివాగు, కంటాత్మకూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరంగల్ నగరంలోని పలు కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి. ముంపు ప్రాంతాల్లో వరంగల్ మహానగరపాలక సంస్థ అల్పాహారం సహా భోజనాన్ని అందిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని వర్షాలకు ఎర్రవాగు పొంగిపొర్లుతుండటంతో రోడ్డుపైకి వరద చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేరేడుచెర్ల మండలం నరసయ్యగూడెంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడలో అధికారులు అప్రమత్తమయ్యారు. మున్సిపల్ కమిషనర్ రమాదేవి ఆధ్వర్యంలో లోతట్టు కాలనీలోని ప్రజలను ముందస్తుగా ఖాళీ చేయిస్తున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరులోని రైల్వే అండర్ వంతెన మునిగిపోయింది. భీమిని మండలం పెద్దపేట, రాజారం మధ్య వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రవాగు, నల్లవాగు ఉప్పొంగడంతో పంట పొలాలు నీట మునిగాయి. ఆస్ఫాబాద్లోని సందీప్ నగర్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మందమరిలోని కళ్యాణి ఖని ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వరద నీరు గనిలోకి చేరడంతో సుమారు 3 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గనిలోని నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ నియోజకవర్గంలో ఏకధాటిగా కురుస్తున్న వానలకు కుంటాల, పొచ్చెర, గాయత్రి జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో వాగులు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ మహానగరంలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లోని డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి వరద చేరి భారీగా ట్రాఫిక్ ఏర్పడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నగర పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తింది. హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యాట్ని, పారడైజ్, బేగంపేట్, మారేడుపల్లి ప్రాంతాల్లోని ప్రధాన రహదారులతో పాటు కాలనీలకు వరద భారీగా చేరింది. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, చిలకలగూడలో కురుస్తున్న వర్షాలకు ట్రాఫిక్ ఏర్పడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. బషీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగం బజార్, సైఫాబాద్, ఖైరతాబాద్ పరిసరాల్లోనూ ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. భారీ వర్షాలకు ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లేవారు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. లంగర్ హౌస్, గుడిమల్కాపూర్, గోల్కొండ, జియాగూడ, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అంబర్పేట, కాచిగూడ, బర్కత్పుర, సైదాబాద్, చంపాపేట్, సరూర్ నగర్ రోడ్లపైకి భారీ వరద చేరింది. వర్షానికి ఎల్బీ నగర్ వద్ద ట్రాఫిక్ ఏర్పడి విజయవాడకు వెళ్లే పలు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నగర పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తింది. హైదరాబాద్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సుమారు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ తెల్లవారుజామున ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వచ్చే 24 గంటల్లో మరింత బలపడనున్న అల్పపీడనం ప్రభావానికి తెలంగాణ జిల్లాల్లో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. యాదాద్రి, హనుమకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో వచ్చే 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం సహా రాజకీయ పక్షాలు అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు ముందస్తు జాగ్రత్తలపై నిన్న సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించగా ఇవాళ అధికార ప్రతిపక్షాలు తమ శ్రేణులను అప్రమత్తం చేశాయి. భారీ వర్షాలకు తలెత్తే విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ నాయకత్వం ఆ పార్టీ శ్రేణులను కోరింది. ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉండాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. తరచూ కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వం, అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తోందన్న పీసీసీ అధ్యక్షుడు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మంచినీరు, పాలు, ఆహార పదార్థాలు అందించాలని సూచించారు. అటు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా వరద పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాలని తమ పార్టీ శ్రేణులను కోరారు. తీవ్రత ఎక్కువగా ఉన్న వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల నేతలతో మాట్లాడిన ఆయన తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవాలని సూచించారు. తాగునీరు, పాలు, ఆహారం, మందులు, బట్టలు వంటి కనీస అవసరమైన సాయాన్ని అందించాలని కేటీఆర్ కోరారు. అత్యవసర వైద్య అవసరాల కోసం అవసరమైన చోట మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు విజయవాడలో 2 ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు రోడ్లు జలమయమవగా కొన్ని ప్రాంతాల్లో మోకాళ్లలోతు వరద చేరింది. అనంతపురం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు రోడ్లు జలమయం అయ్యాయి. విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో భారీగా వరద నిలవగా బస్సులు బయటకు తీసేందుకు బస్సు డ్రైవర్ల ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు విజయవాడలోని 2 చోట్ల 2 మృతి చెందారు. నిన్న రాత్రి వర్షానికి సరిగా కనిపించక కొత్తపేట కోమల విలాస సెంటర్లో నిర్మాణం కోసం తీసిన గుంతలో టీడీపీ నేత మధు పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు అతన్ని బయటకు లాగారు. ఇంటికి వెళ్లిన తర్వాత మధుకు వాంతులు కాగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధు మృతి చెందారు. లయోలా కాలేజీ దగ్గర మురుగు కాలువలో పడి మరో వ్యక్తి మృతి చెందాడు. 1 టౌన్, పాతబస్తీ, కొత్తపేట, కేబిఎన్ కళాశాల, బెజ్జల మెడ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. గుణదల పెద్ద వంతెన వద్ద వరదతో పాటు బుడమేరు నీరు కూడా చేరి ప్రవహిస్తోంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగానూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లాం వద్ద కొండవీటివాగు ఉధృత ప్రవాహానికి గుంటూరు, తాడికొండ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర మండలాల్లోని పొలాల్లోకి భారీగా వరద చేరింది.
కొండవీటి వాగుకు వస్తున్న వరదను కొండవీటి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. తాడికొండ నియోజకవర్గంలో జడివానకు వాగులు ఉగ్రరూపం దాల్చాయి. వరగాని సిరిపురం, మేడికొండూరు, మందపాడు, విసిదల గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. వాహనంలో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. పేరేచెర్ల 6వ మైలు వద్ద ఇళ్లలోకి వరద చేరింది. పాలడుగులో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తడిసి ముద్దైంది. దాచేపల్లి, మాచవరం మండలాల్లో వాన ప్రభావం ఎక్కువగా ఉంది. రోడ్లన్నీ జలమయమవగా కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. మాదినపాడు, అగ్రహారం, కొత్తూరు, శంకరాపురం, బట్రుపాలెం, కాట్రపాడు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. చెర్లగుడిపాడు వద్ద నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జిల్లా అధికారులు సూచించారు. అనంతపురం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులకు తీరని నష్టం మిగిల్చాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది. కంది, ఆముదం, మొక్కజొన్న, వేరుశనగ పంటలు నీట మునిగాయి. వర్షానికి నష్టపోయిన కర్షకులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజ్లు నిండుకుండలా మారాయి. ఆయా ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే నుంచి 1,62,942 క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,66,957 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి 2,28,601 క్యూసెక్కుల వరద వస్తుండగా 26 గేట్లు ఎత్తి 2,47,986 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309 టీఎంసీల నీరు ఉంది. నాగార్జున సాగర్ దిగువన ఉండే పులిచింతల ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి 2.5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతలకు 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ప్రకాశం బ్యారేజీకి 2,77,688 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా బ్యారేజ్ 40 గేట్లను 7 అడుగులు, 30 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 2,72,750 క్యూసెక్కులు దిగువకు వెళుతోంది. కాల్వలకు 4,938 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో తగ్గింది. ప్రస్తుతం 19,600 క్యూసెక్కులు వస్తుండగా 2 గేట్ల ద్వారా నదిలోకి 8,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మున్నేరులో వరద ఉధృతి పెరిగింది. వత్సవాయి మండలం పోలంపల్లి ఆనకట్ట నుంచి దిగువ కృష్ణానదికి 11,000 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. గండికోట జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 26 టీఎంసీలకు ప్రస్తుతం 20 టీఎంసీలు దాటింది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 12,769 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,080 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు 44.937 టీఎంసీలు ఉంది. నిర్మల్ జిల్లాలోని స్వర్ణ, కడెం జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. కడెం నుంచి 2 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేసి జలాశయాలు నింపి పంటలకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. జలాశయాలను సకాలంలో నింపకుంటే పంటల సాగు ముందుకు వెళ్లదనే ఆందోళనలో రైతులు ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ జలాశయాలను నింపి సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలన్నారు. ఇందుకు నంది పంప్ హౌస్లోని మోటార్లను ఆన్ చేయాలని సూచించారు. ప్రస్తుత వానాకాలం పంట సీజన్లో వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీటిని సకాలంలో నింపనందున పంటలు సాగు చేసే పరిస్థితి లేదని హరీష్ లేఖలో తెలిపారు. ఈ వానాకాలం వచ్చే యాసంగి పంటలకు సాగునీరు అందించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన జలాశయాలు నింపాలని కోరారు. వాటికి అనుసంధానంగా ఉన్న చెరువులు, చెక్ డ్యాంలను నింపాలని సూచించారు. కంచగచ్చిబౌలి భూముల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో భూముల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు సీజేఐ తెలిపారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్న సీజేఐ అదే సమయంలో పర్యావరణ పరిరక్షణను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకొస్తే గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని సీజేఐ చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తామని జస్టిస్ గవాయ్ తెలిపారు. అటు సమగ్ర ప్రణాళిక రూపొందించడానికి 6 వారాలు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా జస్టిస్ గవాయ్ అంగీకరించారు. తదుపరి విచారణ వాయిదా వేశారు. తెలంగాణలో స్థాపించే కంపెనీలకు అనుమతులపై కేంద్రం వివక్ష చూపుతోందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. ఏపీకి ప్రాజెక్టులను కేటాయించి తెలంగాణను పక్కన పెడుతోందని ఆక్షేపించారు. ప్రపంచ స్థాయి అధునాతన ప్యాకేజింగ్ కంపెనీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కేంద్ర మంత్రివర్గం అనుమతి ఇవ్వలేదని మంత్రి చెప్పారు. మహేశ్వరంలో 10 ఎకరాల విలువైన భూమి కేటాయించడం సహా సబ్సిడీలకు అనుమతి ఇచ్చామని, అన్ని అనుమతులను రికార్డు స్థాయిలో ఇచ్చినప్పటికీ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనమని శ్రీధర్ బాబు వివరించారు. ఏపీలో మాత్రం భూ కేటాయింపు లేని కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిందని ఆక్షేపించారు. ఇలాంటి చర్యలతో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు కేంద్రం ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటోందని మంత్రి ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయ నిర్ణయాలు తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీల్లో దాదాపు అన్నీ అమలు చేశామని చెబుతున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణలో ఏ ఊరికైనా వెళ్లి ఆ మాట చెప్పగలరా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. అలా చెబితే ఆయా గ్రామస్తులు తరిమి కొట్టకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్ చేశారు. 6 గ్యారంటీల అమలుకు సంబంధించి డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ పలు పోస్టులు పెట్టారు. గొప్ప వాగ్దానాలు మొదలు వైఫల్యాల వరకు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేస్తున్న విన్యాసాలను మరచిపోవటం కష్టమని పేర్కొన్నారు. 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తాం, కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను భద్రంగా దాచుకోవాలంటూ ఎన్నికల సమయంలో ప్రజలను కోరిన భట్టి వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చుకోవాలని కేటీఆర్ ప్రజలను కోరారు. ఇప్పటికే అబద్ధాలు చెప్పినందుకు కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ నెల 29 నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారని ఏపీ మంత్రులు వెల్లడించారు. సచివాలయంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దు పేర్లు మార్పులు, చేర్పులపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, నిమ్మల రామానాయుడు, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం 26 జిల్లాలుగా విభజన ప్రక్రియను అస్తవ్యస్తం చేసిందని మంత్రులు మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం జీవోఎంను ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. 13 ఉమ్మడి జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు ప్రజలతో సమావేశమై వినతులు స్వీకరిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 2 నాటికి ఫిర్యాదుల స్వీకరణ పూర్తి చేసి పరిపాలనా సౌలభ్యం కోసం తయారు చేసే నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేస్తామని మంత్రి అనగాని పేర్కొన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అరాచకం రాజ్యమేలిందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఈ 2 ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల సమక్షంలో మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు పైన జగన్ వ్యక్తిగత విమర్శలు చేశారు. జరిగిన 2 ఎన్నికలను రద్దు చేయండి. ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్గా తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితవు పలుకుతా ఉన్నా. మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని. తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది. మీరు గ్రామాలలో ఈ రోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ మాదిరిగా చేయడాలు, దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా.
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి తొలి విడత పనులు 2028 నాటికి పూర్తి చేస్తామని ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. తుళ్లూరు సమీపంలో క్యాన్సర్ ఆసుపత్రి పనులు ప్రారంభించిన ఆయన తొలి విడత పనులకు 750 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. తన తల్లి చివరి కోరిక మేరకు హైదరాబాద్లో మొదటి ఆసుపత్రి నిర్మించామన్నారు. ఏపీలో కూడా క్యాన్సర్ రోగులకు అత్యున్నత వైద్యం అందించేందుకు అమరావతిలో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. 2019లో శంకుస్థాపన జరిగినా ఆనాటి ప్రభుత్వం సహకారం లోపించడంతో నిర్మాణం జరగలేదన్నారు. ప్రతీకార సుంకాలపై ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్తో సంబంధాలపై అమెరికా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్ పాకిస్తాన్తో అమెరికా సంబంధాలు ఎప్పట్లాగే ఉన్నాయని అగ్రరాజ్యం పేర్కొంది. ఇరు దేశాలతో దౌత్య సంబంధాలకు కట్టుబడి ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు. ఇరు దేశాలతో అమెరికా కలిసి పనిచేయటం ఆ ప్రాంతానికి ప్రపంచానికి శుభ సమాచారం అన్నారు. అది ప్రయోజనకరమైన భవిష్యత్తును ప్రోత్సహిస్తుందని టామీ బ్రూస్ పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం, ఆయనతో ప్రధాని మోదీ సంబంధాలు మసకబారిన వేళ పాక్కు ఆయుధ విక్రయాలు పెరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు టామీ బ్రూస్ ఈ మేరకు సమాధానమిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ప్రతీకార సుంకాల మోత మోగించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యే నేతల తాత్కాలిక జాబితాలో ప్రధాని మోదీ పేరు ఉంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశం సెప్టెంబర్లో జరగనుంది. ఈసారి ప్రధాని మోదీ ఈ సమావేశం కోసం అమెరికా వెళితే ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యల పరిష్కారానికి బాటలు పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పర్యటనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలువురు దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. దేశ రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్నాడనే ఆరోపణలపై భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ జైసల్మేర్లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ డిఆర్డీఓ గెస్ట్ హౌస్ మేనేజర్గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ను సిఐడి విభాగం అదుపులోకి తీసుకుంది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి భారత రక్షణ శాఖకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని నిందితుడు పంపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆగస్టు 15 వేడుకల దృష్టిలో ఉంచుకుని నిఘాను మరింత పెంచిన వేళ నిందితుడి వ్యవహారం బయటపడినట్టు చెప్పారు. సామాజిక మాధ్యమాల వేదికగా నిందితుడు పాక్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు పోలీసులు చెప్పారు. ముఖ్యాంశాలు మరోసారి. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు. తెలంగాణలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు. తెలంగాణలో పొంగుతున్న వాగులు వంకలు, లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు. వాహన రాకపోకలకు ఇబ్బందులు. మరో 4 రోజులు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ. తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. ఏపీలో పలు జిల్లాలను ముంచెత్తిన వాన. విజయవాడలో 2 మృతి. గుంటూరు జిల్లాలో రోడ్లను ముంచెత్తిన వరద. భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తిన అధికారులు. ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఉపసంఘం కసరత్తు. క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు. కంచెగచ్చిబౌలి భూముల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సమర్పిస్తామన్న తెలంగాణ. సుప్రీంకోర్టు సానుకూల స్పందన. వచ్చే నెలలో అమెరికా వెళ్లనున్న ప్రధాని. ఐరాస సర్వసభ్య సమావేశానికి హాజరు కానున్న మోదీ, ట్రంప్ను కలిసే అవకాశం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.